వైజాగ్ సత్య గారు, ఈ ఘటనపై అంటే మనం హిందువులు నువ్వు ముస్లిమా హిందూ అని అడిగి మరీ చంపేయడంతో మీరు ఏమంటారు అసలు? అది హిందువులు అవని, క్రిస్టియన్స్ అవని, ముస్లిమ్స్ అవని, సిక్కులు అవని, జైన్లు అవని, బౌద్ధ మతస్థులు అవని, ఎవరవని కానీ వాళ్ళు మనుషులే కదా. అది ఆ రకంగా మనం చూడాలి. ఓకేనా? సో చనిపోయిన వాళ్ళందరికీ కూడాను ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడాను మనమంతా ధైర్యం ఇవ్వాలని, భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ పెహల్గాన్లో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. కొత్తగా పెళ్ళైన జంటలు కూడా వెళ్ళాయి పాపం. అక్కడ చాలా వేసవి ఎక్కువ ఉంది కదా, వేసవి తాపము. అక్కడ కూలింగ్ బాగా ఉంటుందని వెళ్ళారు. సో ఐడి కార్డులు అడిగి మరీ చంపడం చాలా దురదృష్టకరం. మన ఇండియన్ ముస్లిమ్స్ చాలా మంచి వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళకి కాదు. పాకిస్తాన్ ముస్లిమ్స్ అంటే టెర్రరిస్టులు. సో మన ఇండియన్ ముస్లిమ్స్ కూడా అడ్డుపడి చాలామందిని కాపాడారట. అది మనం విన్నాం కదా. మా ఆంధ్ర నుంచి వైజాగ్లో ఒక అబ్బాయి, అలాగే కావలి నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఒక ఆయన చనిపోయాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అందరూ వెళ్ళి పరామర్శలు చేశారు. చాలా దురదృష్టకరం. పాకిస్తాన్ ఇది ఫస్ట్ టైం కాదు. దేశ విభజన అయిపోయిన తర్వాత చాలాసార్లు, ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే ముంబైలో తాజ్ హోటల్ పేల్చేయడము, ఇక్కడ మన హైదరాబాద్లో గోకుల్ చాట్ను పేల్చేయడం, లుంబిని పార్కును పేల్చేయడము, ఎంతోమంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జరుగుతున్నాయి. మనం పాకిస్తాన్తో మనం పోల్చుకుంటే మనది చాలా పెద్ద దేశం. వాళ్ళు నేలమట్టం చేయాలంటే ఒక నెల రోజుల్లో సరిపోతుంది మనకి. ఎందుకంటే ఆర్మీ మంది పెద్దది వాళ్ళకంటే, నేవీ పెద్దది, ఎయిర్ ఫోర్స్ కూడా మనకి చాలా బలం ఉంది. అన్ని విషయాలు కూడా మనం చాలా బలంగా ఉన్నాము. ముఖ్యంగా సింధు జలాలను ఆపేస్తానని అన్నారు మన మోడీ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ సింధు జలాలను ఆపేస్తే నిజంగా పాకిస్తాన్ అంతా ఒక ఎడారిలాగా అయిపోతుంది. రైతు భూములన్నీ కూడాను ఎండిపోతాయి, ఆ తాగునీళ్ళు కూడా ఉండదు. సో వాళ్ళు వీడియోలు చూస్తుంటే నాకు నిజంగా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. సింధు నది జలాలు ఆపేస్తే మేము మోడీ శ్వాసను ఆపేస్తాము, హిందువులందరినీ కూడా సింధు నదిలోనే కలిపేస్తామంటున్నారు. సో వాళ్ళంతా దీనిగా ఉండేటప్పుడు ఇంకా మోడీ సార్ కూడా తగ్గేది లేదన్నట్టు వెళ్తున్నారు. మనకు అమెరికా, ఇజ్రాయిల్ లాంటి కంట్రీస్ సహాయం ఆల్రెడీ వచ్చేసింది. డైరెక్ట్గానే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. కొన్ని దేశాల విమానాలు కూడా మన గగనతలంలో దిగాయి అంటున్నారు. తక్షణమే యుద్ధం ప్రకటించాలి. ఎందుకంటే అప్పట్లో ఇందిరాగాంధీ ఎంత మట్టి కరిపించిందో 1971లో అందరికీ తెలుసు. ఆ తర్వాత వాజ్పేయి, ఆయన కూడాను మట్టి కరిపించాడు. ఇప్పుడు మోడీ వంతు వచ్చిందనమాట. ఈసారి ఈయన తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు నేలమట్టం అయిపోతారు. అసలు వాళ్ళు మనుషుల, రాక్షసులు అనేది అర్థం కావడం లేదు మనకైతే మాత్రం. చాలా ఘోరంగా ఉంది. తక్షణమే మోడీ గారు కూడాను యుద్ధం ప్రకటించాలి. పాకిస్తాన్ ఖచ్చితంగా నేలమట్టం చేయాలి. అలాంటి వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు అసలు మనుషులు కాదు, మానవ జాతి కాదు, వాళ్ళది రాక్షస జాతి. రావణుడి సినిమా చూసాం కదా, రావణ్, వాళ్ళంతా రావణ్స్ కింద లెక్క. సో వాళ్ళందరినీ కూడా నేలమట్టం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పక్కన నేపాల్ కూడా మళ్ళీ అది కూడా హిందూ దేశం కనుక వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మన శత్రువులు చాలామంది ఎక్కువైపోయినారు. ఒక పక్క చూస్తే చైనా, ఒక పక్క చూస్తే బంగ్లాదేశ్, ఒక పక్క చూస్తే పాకిస్తాన్. శత్రువులు ఎక్కువైపోయినారు. మనం నిజాయితీగా నిశ్శబ్దంగా ఉండడం వల్ల వాళ్ళు రెచ్చిపోతున్నారు. మనం ఒక్కసారి కానీ మనం కూడా విజృంభించితే వాళ్ళు ఇంకా అన్నీ మూసుకుంటారు. నిజంగా చెప్తున్నాను. సో ఖచ్చితంగా కరాచీ, ఇస్లామాబాద్ మీద అణుబాంబులు వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. వాళ్ళకు కూడా మన సత్తా ఏంటో చూపించాలి. ఇండియన్ సత్తా ఏంటండి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, మన ఎయిర్ ఫోర్స్ సత్తా ఏంటంటే వాళ్ళకు కూడా చూపించాలి. తక్షణమే యుద్ధం ప్రకటించాలని మొత్తం ప్రపంచం మొత్తం కోరుకుంటోంది. పాకిస్తాన్ లాంటి దేశం అసలు ఉండకూడదు. 200 దేశాల్లో అది అలాంటి దేశం ఉండకూడదు అనమాట. అది అసలు ఒక కంట్రీ కింద కాదు, అది ఒక టెర్రరిస్టుల కొలువు అది అనమాట. లష్కరే తోయిబా లాంటి వాళ్ళందరూ కూడా అది పుట్టినిల్లు అనమాట. సో తక్షణమే యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని మొత్తం నేలమట్టం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అప్పట్లో వాళ్ళు కోరుకుంటే కదా మాకు సెపరేట్గా కంట్రీ కావాలని చెప్పారు. జిన్నాను నెహ్రూ కలిసి సెపరేట్ కంట్రీ ఇచ్చారు. ఇంకా వాళ్ళు బతికేదే వాళ్ళు బతకొచ్చు కదా. మళ్ళీ నెక్స్ట్ ఇంకా జమ్మూ కాశ్మీర్ని సగం ఆక్రమించేశారు. చాలా వరకు పోయింది తెలుసు. ఎల్ఓసి అనేసి అప్పుడు యుద్ధం జరిగింది కదా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఉంటుంది అనమాట. చాలా వరకు తీసేసుకున్నారు. ఇంకా వాళ్ళకి దాహం తీరడం లేదు. ఇంకా మొత్తం కాశ్మీర్ని అంతా దోచేసుకోవాలని, తద్వారా మళ్ళీ పంజాబ్లోకి, ఢిల్లీలోకి ఎంటర్ అయిపోవాలని వాళ్ళ ప్లాను. అందరూ కోరుకునేది ఒకటే, యుద్ధం ప్రకటించాలి, పాకిస్తాన్ నేలమట్టం చేయాలి. అదే మనం మొన్న చనిపోయిన వాళ్ళు కావచ్చు, అంతకుముందు చనిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ మనము ఇచ్చే నివాళి అదే, నిజమైన నివాళి అదే. థ్యాంక్ యూ.